చెట్టు ఒకటైతే విత్తనం ఇంకోటి అవుతుందా? కాదు కదా. ఇళ్ళల్లో పెద్దోళ్ళు ఏం చేస్తే పిల్లలు కూడా అదే పని చేస్తారు. రాజకీయంలో కూడా అట్లనే. పెద్ద లీడర్లు ఏ తోవల నడిస్తే ఆ వెనక ఉన్నోళ్ళు అదే తోవల నడుస్తారు. కానీ ఇట్లా అవుతారని మాత్రం అనుకోలేదులా. గొంగట్ల కూర్చొని ఎంటికలు లెక్క పెట్టినట్టే ఉన్నది పోన్రి కాంగ్రెస్ వాళ్ళ ముచ్చట. ఫేక్ అని బీజేపీ వాళ్ళను ఎన్ని మాటలు అన్నారు, కానీ ఇప్పుడు వాళ్ళే మొత్తం ఫేక్ల మీద పడ్డారట. పక్క పార్టీ వాళ్ళను ఊకే అని వాళ్ళకు కూడా అదే అలవాటు అయినట్టున్నది. బయటి పార్టీ వాళ్ళని తిట్టడానికి వాళ్ళ మీద దుమ్మెత్తి పోసడానికి ఫేకులు పెడతారు, గాని కాంగ్రెస్ వాళ్ళు మాత్రం వాళ్ళ పార్టీ పనుల్లో కూడా ఫేకులే చేస్తున్నారట. కేరళ కాడ యూత్ కాంగ్రెస్ ఓట్ల కోసం మొత్తం దొంగ ఓట్లు తయారు చేసిండట. దొంగ పేపర్లతోని లక్షన్నర కారెట్లు తయారు చేసిండట. ఎక్కువ మందిని పార్టీలో షరీక్ చేపిస్తే అంత పేరు వస్తుంది అనుకున్నారు కావచ్చు. లాస్ట్ కు రాహుల్ గాంధీ సారు పోట్వతోని పేరుతోని కూడా దొంగ కారెట్ తయారు చేసిండట. ఇది తెలిసిన రాహుల్ సారు ఖతం టాటా బాయ్ బాయ్ అన్నాడట. ఇది ఒక్క కేరళనే కాదుల్లా, మొన్నటికి మొన్న మన తెలంగాణలో కూడా ఇదే అయ్యింది. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సారు మొత్తం ఫేక్ ఓట్లు తయారు చేస్తున్నాడని తోటోలే బయట పెట్టిండ్రు. ఒక్కల పేరుతోని 4-5 కారెట్లు తయారు చేసిండని మొత్తం బయట పెట్టిండ్రు. బల్మూరి బలగం మస్తుగున్నదని అప్పటిదాకా అనుకున్నోళ్ళు అంత ఫేక్ బలగమేనా అని నోరు తెలిసిండట. కానీ పార్టీల పెద్ద కొలువులు ఉన్నోళ్ళు మంచి మాటలు మాట్లాడి మంచి పనులు చేస్తే కిందున్నోళ్ళు సుతా అదే చేస్తారు. కానీ పెద్ద కుర్చీలో కూర్చున్నోళ్ళు అన్ని అబద్ధాలు మాట్లాడితే కిందున్నోళ్ళు ఇట్లా ఫేకుడుగాలు కాకుంటే ఇంకేం